చదువుతాను. గుణవతి అయిన భార్య దొరుకుట, సౌండ్ ఇవ్వనరా, ఈరోజు మీది ఎంత హుషారుగా ఉండాలి అసలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ప్రియులారా గమనించండి, ఆమె తన గురించి ఆలోచించుకోదు కానీ, ఆ గుణవతి అయిన భార్య తన గురించి ఆలోచించుకోదు కానీ మొదట తన ఇంటి గురించి ఆలోచిస్తుంది. దేని గురించి ఆలోచిస్తుంది? ఇంటి గురించి ఆలోచిస్తుంది, భర్త గురించి ఆలోచిస్తుంది, పిల్లల గురించి ఆలోచిస్తుంది. ప్రియులారా, ఈమెలో ఉండేటువంటి గొప్ప గుణలక్షణాలు ఏమిటి అంటే, ఇంటి వారికి పరిచర్య చేయకుండా, ఇంటిలో పని చేయకుండా ఆమె అసలు భోజనము చేయదు. ప్రియులారా, అందుకే ఆమె యొక్క కుమారులు ఆమెను ఏమని పొగుడుతూ ఉన్నారంట? ఏమని పొగుడుతున్నారు? ధన్యురాలు. ఎంత గొప్ప బిరుదో చూడండి. అంతకు మించిన బిరుదు ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ కూడా లేదు. ఏమిటి ఆమెకి ఇచ్చిన బిరుదు? ధన్యురాలు. 28వ వచనం మనకు చెప్తున్నాడు కదా, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అని పొగడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఐఎంబి సిలోహు ప్రార్థన మందిరంలో ఉన్న మీరందరూ కూడా ఆ రీతిగా ధన్యురాలుగా మీరు కొలవబడాలని, మీరు అలా పిలువబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరు పిలువబడతారు? ఈ యొక్క మాట ఎవరు పిలువబడతారు? 3 విషయాలు చెప్పాం. ముఖ్యంగా గుణవతి అయిన భార్యనే ఏ లక్షణాలు ఉండాలి? మొదటిగా తన ఇంటి గురించి ఆలోచించేది, భర్త గురించి ఆలోచించేది, పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి, శ్రద్ధగా పనిచేసి కుటుంబాన్ని పోషించగలిగినటువంటి వ్యక్తి ధన్యురాలని పిలువబడుతుంది. ఈ లక్షణాలు మీలో కూడా ఉండాలని నేను ప్రభుపేట కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, ఇందాక చదివినటువంటి యోహాను సువార్త మనం గమనించినట్టుగా అయితే, యోహాను సువార్త